హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది. నీవు దేవుని వాక్యాన్ని పలికినప్పుడు అది శక్తి గలదై ఉంటుంది. నీవు దేవుని వాక్యముతో లోక జ్ఞానాన్ని పోల్చినప్పుడు లోక జ్ఞానము లోతు లేనిదిగా కనిపిస్తుంది. సుందర్ సింగ్ ప్రసంగించినప్పుడు క్యాంటర్బరీ బిషప్ మరియు ఇతర బిషప్లు విన్నారు. మితముగా ఉండుట మంచి గుణం. దీనత్వము నుండి ఆత్మీయమైన మితము వస్తుంది. దైవికమైన కృప మరియు జ్ఞానము లేకున్నట్లయితే మనము డబ్బు సంపాదించు పరికరాలు మాత్రమే. మనం ఇతరులకు సహాయం చేయలేము. ఒక చెట్టు వంట చెరకుగా ఉపయోగపడగలదు. ఒక ఫలమునిచ్చు చెట్టు చాలా మంది ప్రజలను సంతోషపెడుతుంది. నేను కళాశాలలో మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక సహ విద్యార్థి నా యొద్దకు వచ్చాడు. అతడు లూథరన్ సంఘమునకు చెందినవాడు. అతడు క్రీస్తును ఎరిగి ఉండలేదు. కొన్ని వారాల్లో అతడు పూర్తిగా మార్చబడినాడు. ఇప్పుడు అతడు ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా ఉండి హైందవ పిల్లలకు సువార్తను ఇస్తూ ఉన్నాడు. ఉన్నత కులమునకు చెందిన ఒక సహ విద్యార్థిని సుందర్ సింగ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాను. నా స్నేహితుడు మార్చబడ్డాడు. నీ స్నేహితులతో నీవు ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నావు? కొంతమంది తల్లిదండ్రులు వివాహ సమయంలో పెద్ద కట్నం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా వారు తమ కుమారులకు విలువ కడతారు. అది ఎంతటి తక్కువ అంచనా అయి ఉన్నది. దేవుడు మనలను తన సొంత పోలికలో సృష్టించాడు. జెబెదయి భార్య తన 2 కుమారులను తీసుకుని యేసునొద్దకు వచ్చింది. జాన్ వెస్లీ తల్లి తన కుమారులను దేవునికి ఇచ్చింది. ఈ రోజుల్లో నా కుమారుడు బైబిల్ ఎక్కువగా చదువుచున్నాడు, ఎక్కువగా ప్రార్థించున్నాడు మరియు దానియేలు గారి కూటాలకు వెళ్తున్నాడు అని ఫిర్యాదు చేయు తల్లిదండ్రులు ఉన్నారు. ఇండియా అవసరత చాలా గొప్పది. దేవునికి నీవు అవసరమై ఉన్నావు. కోట్లాది మంది ప్రజల క్షేమము నీ ఆత్మీయ సామర్థ్యంపై ఆధారపడి ఉన్నది. నశించుచున్న వారి కొరకు నీవెన్నడైనా కన్నీరు విడిచావా? హడ్సన్ టేలర్ తన యవన కాలంలో చైనాలోని కోట్లాది మంది కొరకు భారాన్ని కలిగి ఉన్నాడు. దేశములు చీకటి మరియు పాపము నుండి లేపబడి నూతన జీవములోనికి వచ్చినవి. దానిని నీవు చేయగలవా? సేవ చేయుటకు 200 శక్తి నిమ్మని ఎలీషా అడిగాడు. దేవుడు అది ఆయనకి ఇచ్చాడు. డబ్బు మాత్రమే కోరుకునే ఒక సేవకుడు తన యుద్ధ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 21-23 వచనాలు. నీవు దేవునిని లేక సాతానును, యేసును లేక లోకమును ఎన్నుకొనవలసి ఉన్నది. నీ జీవితమును వంట చెరకు వలె ఉపయోగించుటకు సాతాను కోరుచున్నాడు. కలిసి దేవుని సేవించుటకు సిద్ధపడుచున్న ఒక ప్రవక్తల సమూహం ఉన్నది. వారు చీకటిని పారద్రోలి లోకమునకు వ్యతిరేకంగా పోరాడారు. అట్టి వారిలో ఎలీషా ప్రముఖుడై ఉన్నాడు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. అతడు తన తరం వారికి దేవుని శక్తిని ప్రదర్శించాడు. అతడు మరణించిన తరువాత కూడా ఎలీషా ఎముకలు దేవుని శక్తితో నింపబడి ఉన్నవి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనము. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. నీవు చావవచ్చు గాని నీ ఎముకలు దైవకృప యొక్క శక్తిని రుజువు చేస్తాయి. దేవుని పిల్లలు ఎన్నడూ మరణించరు. పేతురు యోహానులు ఎన్నడూ మరణించలేదు. దేవుని పిల్లల యొక్క మాటలు, జీవితము మరియు మాదిరి సజీవముగా ఉండి జీవాన్ని వ్యాపింపచేస్తుంది. నీ జీవితాన్ని నీవెట్లు విలువైనదిగా ఎంచుచున్నావు? మీ కళాశాల పూర్తి చేసిన తరువాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మీరు కుష్ఠరోగులుగా ఉన్నారా, లేక దేవుని కృపతో నింపబడిన మనుషులుగా ఉన్నారా? మనము పేదలకు పరిచర్య చేయవలసి ఉన్నాము. కోట్లాది మంది కేక మనలను పిలుస్తూ ఉన్నది. వ్యర్థమైన మాటలతో నీ శక్తిని వృధా చేసుకునవద్దు. దుర్భాషలాడు వారితో మరియు అపహాస్యము చేయు వారితో కలిసి నిన్ను నీవు దిగజార్చుకోవద్దు. తరగతి గదిలో, భోజనశాలలో మరియు క్రీడా ప్రాంగణంలో ఉన్నప్పుడు నీవు ఒక దేవుని బిడ్డవు అనే విషయాన్ని గుర్తుంచుకో. నీలో ఏదో అసాధారణమైనది ఉన్నది అని నీ ప్రొఫెసర్లు గుర్తించవలసి ఉన్నారు. నా కళాశాల దినాల్లో కొన్నిసార్లు సంఘములలో బోధించుటకు నన్ను పిలుస్తూ ఉండేవారు. సంఘాల్లో నా ప్రొఫెసర్లు కూర్చుండి వినుచుండేవారు. నీవు దైవిక స్పర్శ కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ యవనము మరియు అనుభవాలేమి కొంతకాలము మార్గమధ్యంలో ఉంటుంది. అయితే దేవుడు నీ జీవితాన్ని వెలుగుగా చేస్తాడు. నీకున్న డిగ్రీలను బట్టి నీ జీవితానికి వెలకట్టవద్దు.
దేవుడు నిన్ను వాడుకుంటాడు.